ఫ్రెండ్స్, ఈ స్టోరీ కొంచెం విచిత్రంగా ఉంటుంది. సొమాలియా దేశంలో చాలామంది ఆడవాళ్ళకు పర్సనల్ పార్ట్ని కోసేయడం కానీ కుట్లు వేయడం కానీ చేస్తారు. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఆ కుట్లు విప్పుతారంట. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మాత్రమే. ఇది వాళ్ళ ఆచారం. మన ఇండియాలో అయితే మగవాళ్ళకి ఇలా చేస్తారు. ఈ మూవీలో ఒక అమ్మాయికి అలాగే జరుగుతుంది. దానివల్ల ఆమె ఎన్నో కష్టాలు పడుతుంది. చివరికి ఆ అమ్మాయి జీవితం ఎటువైపు వెళ్ళిందో చూద్దాం. వారిస్ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె వయసు 13 ఏళ్ళు. సొమాలియాలో ఉంటుంది. రోజు గొర్రెలు మేపుకుంటూ ఉంటుంది. ఆమె తల్లి ఒక రొట్టెను 4 ముక్కలుగా చేసి పిల్లలందరికీ పంచిపెడుతూ ఉంటుంది. వారిస్ తన చిన్న తమ్ముడితో నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టనని మాట ఇస్తుంది. కానీ జీవితం ఆమెని చాలా దూరం తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు వారిస్ పెరిగి పెద్దదైపోతుంది. లండన్ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె షాపింగ్ కోసం ఒక దుకాణంలోకి వెళ్తుంది. కొన్ని వస్తువులను ఒక బ్యాగ్లో వేసుకుంటుంది. అదే టైంలో షాప్లో పనిచేసే అమ్మాయి వాటిని చూసి, నువ్వు దొంగతనం చేసావు, సెక్యూరిటీని పిలిపిస్తాను అంటుంది. అప్పుడు వారిస్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె ఒక టాయిలెట్లోకి వెళ్ళి ఒక క్యాబిన్లో కూర్చుంటుంది. అక్కడ తన పాస్పోర్ట్ బయటికి తీసి చూసుకుని మురిసిపోతుంది. అంతలో ఆ షాప్లో పనిచేసే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆమె ఏడుస్తూ ఉంటుంది. అయితే వారిసు టాయిలెట్ డోర్ వేసుకోవడం మర్చిపోతుంది. ఆమెకి ఇంగ్లీషు పెద్దగా రాదు. వచ్చినా కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది. అది కూడా తడబడుతూ ఉంటుంది. లండన్లో 6 ఏళ్ళు గడిచినా కూడా మాట్లాడడం ఇంకా రాలేదు. అక్కడ జీవితం అంత ఈజీ కాదు. తర్వాత ఆ ఇంగ్లీష్ అమ్మాయి పేరు మోడలిన్. వారిసు ఆమె వెంట వెళ్తూ ఉంటుంది. మోడలిన్ మాత్రం వారిస్ని తప్పించుకోవడానికి ఒక లిఫ్ట్లో ప్రవేశిస్తుంది. కానీ వారిస్ ఆమెను వదిలిపెట్టదు. తర్వాత వారిస్ ఒకటి వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు రోడ్డు పైన ఒక కార్డ్బోర్డ్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఓపెన్ ప్లేస్లోనే పడుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలా కొన్ని రోజులు ఆ కార్డ్బోర్డు మీద పడుతుంది. రోడ్డు మీద దొరికిన చిల్లర డబ్బులతో ఏదో ఒకటి తిని బ్రతుకుతూ ఉంటుంది. ఒకరోజు బస్సులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారిస్కి మళ్ళీ మోడలిన్ కనిపిస్తుంది. ఆమె వారిస్ పరిస్థితిని చూసి ఆ అమ్మాయికి ఒకరోజు తన దగ్గర తలదాచుకోవడానికి ఆశ్రయం కల్పిస్తుంది. అయితే మోడలిన్ ఒక హాస్టల్లో ఉంటుంది. అక్కడ ఉన్న హాస్టల్ మేనేజర్ అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళని చూసి లోపలికి అనుమతించదు. అయితే వారిస్ నవ్వుతూ ఒక డైలాగ్ చెప్తుంది. అది విని వారిస్ని లోపలికి అనుమతిస్తుంది. అయితే గదిలో యూరిన్ పోసి పాడు చేయకుంటుంది. వారిస్ ఆమె అక్కడికి అనుమతించడం చూసి చాలా సంతోషపడుతుంది. ఆ సంతోషంలో ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటుంది. ఆమెని అమ్మ అని పిలుస్తుంది. తర్వాత రోజు ఉదయం మోడలిన్ నిద్రపోతూ ఉంటుంది. అయితే ఆమె లేచేసరికి వారిస్ గది మొత్తం శుభ్రం చేసి కాఫీ చేసి ఇస్తుంది. తర్వాత మోడలిన్ వారిస్కి ఒక అడ్రస్ ఇస్తుంది. అక్కడ ఆమెకి జాబ్ దొరుకుతుందని చెప్తుంది. అలాగే తన జాకెట్ కూడా ఆమెకి గిఫ్ట్గా ఇస్తుంది. అక్కడే వాళ్ళకి మేనేజర్ డేవిడ్ ఎదురుపడతాడు. అతనికి వారిస్ మొహం చాలా బాగా నచ్చుతుంది. తర్వాత వారిస్కి ఒక కేఫ్లో జాబ్ దొరుకుతుంది. అక్కడ ఆ అమ్మాయి పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పేపర్ చదువుతూ వారిస్ని అలా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మిగిలిన ఆహారాన్ని తన జోబులో వేసుకుంటూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్. అతని పేరు డోరీ. అతను తన విజిటింగ్ కార్డు ఆమెకి ఇస్తాడు. అయితే ఆ అమ్మాయి దాన్ని పడేయాలనుకుంటుంది. కానీ డోరీ అలా చేయొద్దని చెప్తాడు. తర్వాత ఆమె రూమ్లోకి వెళ్తుంది. తర్వాత ఇప్పుడు వారిస్ తన శరీరం చూపించడానికి సిగ్గుపడుతూ ఉంటుంది. అందువల్ల ఆమె షవర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా విచిత్రమైన పనులు చేస్తుంది. మోడలిన్ ఆమె బట్టలు దొంగలించి ఆట పట్టిస్తూ ఉంటుంది. తర్వాత వారిస్ వంట చేయడంతో పాటు ఇంగ్లీష్ను కూడా నేర్చుకుంటూ ఉంటుంది. ఆమెకి తన పుట్టినరోజు తెలియదు. ఆమెకి కేవలం తను వర్షాకాలంలో పుట్టింది అన్న విషయం మాత్రమే తెలుసు. తర్వాత ఒకరోజు డేవిడ్ మోడలిన్ రూమ్కి వస్తాడు. అప్పుడు వారిస్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడతాడు. తర్వాత డాన్సర్ కావాలనేది మోడలిన్ కల. అయితే మరోసారి ఆమెకి రిజెక్షన్ లెటర్ వస్తుంది. వారిస్ మోడలిన్ మూడ్ మార్చడానికి నైట్ క్లబ్కి వెళ్ళడానికి అంగీకరిస్తుంది. క్లబ్లో హెరాల్డ్ అనే ఒక అబ్బాయి వారిస్ను చూస్తాడు. ఆమెతో మాట్లాడతాడు. వారిస్ అతనికి తన పేరు చెప్తుంది. హెరాల్డ్ న్యూయార్క్ నుంచి వచ్చుంటాడు. అతను వారిస్కి బాగా నచ్చుతాడు. అయితే సడన్గా ఆమెకి భయంగా అనిపించి క్లబ్ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆమె రూమ్లోకి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే మోడలిన్ వేరే అబ్బాయితో ఉంటుంది. అప్పుడు వారిస్ ఆమెని మంచి ఆడవాళ్ళు ఇలా చేయరు, ఇక్కడ పర్సనల్ పార్ట్ కట్ అయిపోయిన ఆ మహిళ చాలా మంచి వ్యక్తి కాగలదంటుంది. మోడలిన్ తను ఏం చెప్తుందో అర్థం చేసుకోలేకపోతుంది. అప్పుడు వారిస్ తన ప్యాంటు కిందకి లాగి చూపించి వాళ్ళు మొత్తం కోసేసి కుట్లు వేశారు అంటుంది. నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇది నా విషయంలోనే కాదు, నా చెల్లెళ్ళ విషయంలో కూడా ఇలాగే జరిగిందని చెప్తుంది. సో మోడలిన్కి ఇప్పుడు మొత్తం అర్థమైపోతుంది. వారిస్ అంతసేపు టాయిలెట్లు ఎందుకు గడిపేదో అర్థం చేసుకుంటుంది. ఒక మహిళ అయినందుకు అలా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరు అలా చేయరు అని చెప్తుంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే మోడలిన్ ఆమెతో నీకు నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలియదు అంటుంది.
ఆ మాట విని వారిసు చాలా ఆశ్చర్యపోతుంది. ఆమె మోడలిన్ని "నువ్వు గొర్రె చర్మం ఎందుకు తింటున్నావు" అంటుంది. అప్పుడు మోడలిన్ వారిస్ చేతిలో ఉన్న కార్డు చూసి తిట్టి, "ఇతను ఫేమస్ ఫోటోగ్రాఫర్, ఇతని ద్వారా నువ్వు చాలా డబ్బులు సంపాదించవచ్చు" అని చెప్తుంది. అలాగే హెరాల్డ్ ఆమెకి క్లబ్లో తన అడ్రస్ ఇచ్చాడని వారిస్కి ఇస్తుంది. "ఇప్పుడైనా నువ్వు న్యూయార్క్ వెళ్ళి అతన్ని కలవచ్చు" అంటుంది. అయితే అది విన్న తర్వాత వారిస్ చాలా నిరాశ చెందుతుంది. ఒకవేళ అతనికి నేను అందరిలాగా లేను అని తెలిస్తే అతను ఏమంటాడో అంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆమె కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మోడలిన్ వెంటనే వారిస్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. గైనకాలజిస్ట్ ఆమె పరిస్థితి చూసి చాలా ఆశ్చర్యపోతాడు. "నీ నుంచి ఏదైతే లాక్కున్నారో నేను దాన్ని తిరిగి ఇవ్వలేను" అంటాడు. "కానీ నేను నీ నొప్పిని తగ్గించగలను" అని చెప్పి సొమాలియాకు చెందిన ఒక మగ నర్సును పిలిపిస్తాడు. అతనికి వారిస్ మాట్లాడే భాష బాగా తెలుసు. డాక్టర్ అతనితో, "ఈ అమ్మాయికి ఆపరేషన్ అవసరం, అక్కడంతా టైట్గా ఉంది, ఆ విషయం ఆమెతో చెప్పు" అంటాడు. అయితే ఆ మగ నర్సు చాలా కోపంగా ఉంటాడు. అతను వారిస్తో, "నీకు సిగ్గు లేదా? నువ్వు ఈ తెల్లవాడికి నీ శరీరాన్ని ఎలా చూపిస్తున్నావు? ఇది మన ఆచారం కాదు" అంటాడు. అతని మాటలు విని వారిస్ భయపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వారిస్కు ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె నల్లటి బోర్కా వేసుకుని ఉంటుంది. అందువల్ల కేవలం ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. వారిస్ తన తల్లితో, "నాకు కింద నొప్పిగా ఉంది, రక్తం కారుతుంది" అని చెప్తుంది. దానికి ఆమె తల్లి, "ఇది మంచి విషయం, ఇప్పుడు నువ్వు పెళ్లికి సిద్ధమయ్యావు" అంటుంది. తర్వాత వారిస్ని ఒక ముసలి వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తారు. అతను ఆ అమ్మాయిని 14వ భార్యగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. వారిసు ఏడుస్తూ ఉంటుంది. అయినా ఎటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల ఆమె ఆ రాత్రి అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. వారిసు తన తమ్ముడితో, "నేను నిన్ను తర్వాత తీసుకుని వెళ్తాను" అని చెప్తుంది. ఆమె తల్లి కూడా వారిస్ని ఆపదు. ఎందుకంటే ఎడారిలో ప్రయాణించడం అంత సులభం కాదు. ఆ అమ్మాయి పాదాలు చీలిపోయే రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా తను తర్వాతి రోజు మళ్ళీ నడవడం మొదలు పెడుతుంది. దారిలో తనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చిన్నారి ఆ చెట్టు ఆకులు తిని తన ఆకలి ఆపుకుంటుంది. వారిసు ఆ సమయంలో తన తల్లిని గుర్తు చేసుకుని బోరున ఏడుస్తుంది. అలా నడిచి నడిచి ఆ అమ్మాయి పూర్తిగా అలసిపోయి ఒక రోడ్డు దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ వారికి లిఫ్ట్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఆడపిల్లకి అక్కడ కూడా రక్షణ ఉండదు కాబట్టి ఆ ట్రక్ డ్రైవర్ ఆ చిన్నారి పైన బలాత్కారం చేయాలని అనుకుంటాడు. వారిసు సరైన సమయంలో అతన్ని ఒక రాయితో తల మీద కొట్టి తప్పించుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయి తన అమ్మమ్మ ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. వారిసు అమ్మమ్మ తనకి భోజనం పెట్టి, "ఏ పిల్ల అయితే ఇంత కఠినమైన దూరం ప్రయాణం చేయగలుగుతుందో వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు" అంటుంది. "నువ్వు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళకూడదని చెప్తుంది. వారిసు అమ్మమ్మ బాగా డబ్బున్న వ్యక్తి. అయితే వారిస్ తల్లి ఒక పేద వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. వారిస్ బాగా ఆలోచించి తిరిగి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఆపరేషన్ జరుగుతుంది. మోడలిన్ తనని చూడడానికి వస్తుంది. తర్వాత వారిసు ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన డోరీ దగ్గరికి వెళ్తుంది. నేరుగా అతన్ని, "నువ్వు నాకు ఎంత డబ్బులు ఇస్తావు" అని అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మంచి జీవితం గడపాలని అనుకుంటూ ఉంటుంది. డోరీ ఆమెని ఫోటోషూట్ కోసం సిద్ధం చేస్తాడు. అయితే ప్రతి ఫ్లాష్ లైట్కి ఆమె కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. అప్పుడు డోరీ ఆమెని మాటల్లో పెట్టి మంచి ఫోటోలు తీస్తాడు. వారిసు తన ఫొటోస్తో ఒక మోడలింగ్ ఏజెన్సీలో అడుగు పెడుతుంది. క్లీనింగ్ చేయడం కంటే మోడలింగ్ చేయడం ఉత్తమం. అయితే అక్కడ ఆమెకి ఒక సవాల్ ఎదురవుతుంది. "నువ్వు స్టైల్గా నడవగలవా" అని అడుగుతారు. వారిసు, "నేను చాలా బాగా నడవగలను" అంటుంది. వాళ్ళు ఆమెకి హై హీల్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆమె కుంటుతున్న గుర్రంలాగా నడుస్తూ ఉంటుంది. అక్కడున్న ఏజెన్సీ మేనేజర్ లుసిండాకి వారిస్ లూజుగా వేసుకున్న బట్టలు నచ్చవు. ఆమె వారిస్ కాళ్ళ మీద ఉన్న గాయాలు మచ్చలు దాచే ప్రయత్నం చేయమని చెప్తుంది. లుసిండా వారిస్ క్యాస్టింగ్కి వెళ్ళడానికి క్యాబ్కి డబ్బులు ఇస్తుంది. అక్కడ చాలా మంది అమ్మాయిల మధ్యలో వారిసు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే డోరీ ఆమెని సిఫారసు చేసుంటాడు. చాలా ఫోటోషూట్ చేసిన తర్వాత లుసిండా వారిస్కి మంచి భవిష్యత్తు ఉందని చెప్తుంది. ముందు ప్యారిస్, తర్వాత అమెరికాలో 2 క్యాంపింగ్స్, ఇంకోవైపు డాన్సర్ అవ్వాలనే మోడలిన్ కళ చెదిరిపోతుంది. వారిస్ ఆమెకి మంచి వాచ్ గిఫ్ట్గా ఇస్తుంది. తర్వాత హాస్టల్ రూమ్లో వారిస్ మోడలిన్ సహాయంతో హీల్స్ వేసుకుని నడవడం నేర్చుకుంటుంది. అయితే లుసిండా వారిస్ మీద చాలా కోపడుతుంది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా ఆమె పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి నిన్ను రిజెక్ట్ చేస్తారు అని తిడుతుంది. ఈ అవకాశాన్ని డేవిడ్ ఉపయోగించుకుని వారిస్కి ప్రపోజ్ చేస్తాడు. అతను పెళ్లి చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తాడు. అయితే హాస్టల్ లేడీ మేనేజర్ నకిలీ పాస్పోర్ట్ తయారు చేసే వ్యక్తిని పట్టుకొస్తుంది. వారిసు ప్యారిస్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆమెను పట్టుకుంటారు. జైల్లో వారిస్ తన అమ్మమ్మని గుర్తు చేసుకుంటుంది. తన అమ్మమ్మ పని కోసం వారిస్ని యూరోప్ పంపించి ఉంటుంది. తను తన తమ్ముడిని సొమాలియాలోనే వదిలేసి వచ్చి ఉంటుంది. అయితే తనని సొమాలియా దూత వాస్ తీసుకుని వెళ్తాడు. అక్కడ తనకి ఒక చిన్న రూమ్లో ఉండి రోజంతా పని చేస్తూ ఉండేది. ఆమెకి అక్కడ ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా 6 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు సొమాలియాలో ప్రభుత్వం మారిపోయి ఉంటుంది.
అక్కడ నుంచి అంతర్జాతీయ ఉద్యోగాలు, రాయబార కార్యాలయం సిబ్బంది తమ తమ దేశాలకు తిరిగి వస్తూ ఉంటారు. అయితే వారిస్ మాత్రం అక్కడే ఉండకుండా లండన్కి వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఆమె ప్రయాణంలో కీలకమైన మలుపు. ఆమె దాచిపెట్టిన తన పాస్పోర్ట్ బయటికి తీసి స్వేచ్ఛ కోసం ప్రయత్నం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ ఎవరు ఆమెకి బెయిల్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆమె 6 నెలల్లో స్టాంపు పొందాలి. కానీ ఇప్పుడు ఆమెకి పరిమిత వీసా వచ్చింది. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరు కావాలి. ఒక్క తప్పు చేసినా కూడా ఆమెని దేశం నుంచి బహిష్కరిస్తారు. తర్వాత లండన్ బిల్లు బోర్డు పైన ఆమె ఫొటోస్ కనిపించడం మొదలవుతాయి. తర్వాత లూసిండా వారిస్తో నువ్వు లాయర్కి $10,000 ఇవ్వాలి అని చెప్తుంది. తర్వాత రూమ్ లేడీ మేనేజర్ వారిస్ ఇబ్బందులు పడడానికి తానే కారణమని క్షమాపణ కోరుతుంది. ఇప్పుడు వారిస్ డేవిడ్ని పెళ్లి చేసుకోవడం మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం అని భావించి అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. డేవిడ్ ఆమెని ఇబ్బంది పెట్టను అని మాట ఇస్తాడు. అయితే మోడల్కి ఈ ఐడియా నచ్చదు. అయితే డేవిడ్ వారిస్తో నువ్వు నాతో ఒకే గదిలో ఒకే మంచం పైన పడుకోవాలి, లేదంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఎప్పుడైనా చెకింగ్కి రావచ్చు అని చెప్తాడు. తర్వాత ఒక క్యాలెండర్ ఫోటోషూట్ కోసం వారిస్ న్యూడ్ పిక్స్ షూట్ చేస్తారు. డోరీ ఈ ఫోటోషూట్ బాగా వస్తే నీ లైఫ్ మారిపోతుంది అని చెప్తాడు. వారిస్ అతని మీద నమ్మకం ఉంచి మిగతా ఆ ఫోటోషూట్ పూర్తి చేస్తుంది. తర్వాత వారిస్ మళ్ళీ హెరాల్డ్ని కలుసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కానీ ఆమె తలరాతలో డేవిడ్ వచ్చి ఉంటాడు. అతను వారిస్తో భార్యలాగా గొడవ పడుతూ ఉంటాడు, తిడతాడు, కేకలు పెడతాడు. ఒకరోజు రాత్రి ఇమిగ్రేషన్ వాళ్ళు ప్రతి ఇంటికి చెకింగ్కి వస్తారు. అప్పుడు డేవిడ్ అవకాశం చూసుకొని బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత వారిస్ మేడలిన్తో నన్ను సోమాలియాకి తిరిగి పంపించేయండి, ఇతనితో నేను ఉండలేను అంటుంది. అయినా కూడా ఆమె డేవిడ్తో ఒకే బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ విధవ ఆమెను గోకుతూ ఎప్పుడెప్పుడు మింగేయాలా అని చూస్తూ ఉంటాడు. చివరికి ఒకరోజు ఆమెకి పర్మనెంట్గా వీసా రావడం వల్ల డేవిడ్కి థ్యాంక్స్ చెప్పి తన ఉంగరం తిరిగి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా భయం లేకుండా పనిచేయగలదు. చాలా దేశాల ర్యాంప్ మీద నడిచి ప్రొఫెషనల్ మోడల్గా తయారైపోతుంది. తర్వాత ఆమె ప్యారిస్లో ఒక మంచి ఖరీదైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని మంచి ఆహారం తింటూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి హెరాల్డ్ గుర్తుకొస్తాడు. ఆమె అతన్ని కలవడానికి వెళ్తుంది. అయితే హెరాల్డ్ ఆమెను గుర్తుపట్టడు. ఈలోగా అతని గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. సో వారిస్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లూసిండా ఇప్పుడు చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే వారిస్ ఇప్పుడు అన్నీ వదిలేసి సోమాలియాలో ఒక డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తుంది. దాని పేరు ఆ రోజు నా జీవితాన్ని మార్చేసింది. తర్వాత ఆమె అమెరికా తిరిగి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది. నా జీవితాన్ని మార్చిన రోజు డేరీని కలిసిన రోజు కాదు, తను ఒక సాధారణ అమ్మాయి నుంచి టాప్ మోడల్గా ఎదిగిన తీరుని, అంటే తన కథని అందరికీ చెప్పాలనుకుంటుంది. అందుకోసం ఆమె తను ఒక 3 సంవత్సరాల వయసులో తన తల్లితో ఉన్న రోజుని గుర్తు చేసుకుంటుంది. వారిస్ని ఆమె తల్లి ఎడారి ప్రాంతంలో ఒక మహిళ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ మహిళ ఒక బ్లేడ్తో తన పర్సనల్ పార్ట్స్ని కోసేస్తుంది. ఆ గాయం ఇన్ఫెక్షన్ అయిపోయి వారిస్కి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆమె శరీరం మీద ఒక పెద్ద గీత మాత్రమే మిగిలిపోతుంది. తను శరీరం నుంచి కోసేసిన ఆ భాగాన్ని పక్షులు తినేస్తాయి. ఈ సమయంలో హెరాల్డ్ ఒక కేఫ్లో ఉంటుంది. అతను వారిస్ తనని కలవడానికి వస్తే తను పక్కింటి అమ్మాయితో ఉన్నందుకు తన మీద తానే కోపంగా ఉంటాడు. అప్పుడు హెరాల్డ్ ఒక మ్యాగజైన్లో వారిస్ ఇంటర్వ్యూ చూసి స్త్రీలకు చేసే సుంతి గురించి తెలుసుకుంటాడు. వారిస్ హెడ్ క్వార్టర్స్లో ఈ విషయం గురించి స్పీచ్ ఇవ్వబోతూ ఉంటుంది. మోడలింగ్ తనకి సపోర్ట్ చేయడానికి వస్తుంది. తర్వాత హెరాల్డ్ కూడా అక్కడికి వస్తుంది. వారిసు ఆఫ్రికాలో 3000 సంవత్సరాల నుంచి ప్రజలు సుంతి చేయించుకునే అమ్మాయి అపవిత్రం అని భావిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం మహిళల్లో ఉన్న ఆ పార్టు అపరిశుద్ధం, అందువల్ల దాన్ని కోసి పడేయాలి. పెళ్ళైన మొదటి రాత్రి పెళ్లి కొడుకు తను ఆ పార్ట్ను కోసేసి ఆమెతో ఒక్కటవుతాడు. ఏ అమ్మాయి అయితే సుంతి చేయించుకోదో ఆ అమ్మాయిని ఊరు నుంచి తరిమి కొట్టి తనని వేషగా ప్రకటిస్తారు. ఈ రూల్ ఖురాన్లో అయితే రాయలేదు, అయినా కూడా దీన్ని నమ్ముతారు, పాటిస్తారు. ఆ తర్వాత అమ్మాయి శారీరకంగా మానసికంగా కృంగిపోతారు. వారిస్ వెళ్ళి ఒక అమ్మాయి సుంతి చేసిన సమయంలో రక్తస్రావం అయిపోయి చనిపోయింది. ఇది నిజంగా చాలా దారుణం. అయితే ఆమె ఇంకో చెల్లి బిడ్డకి జన్మనిచ్చే టైంలో ప్రాణాలు విడిచింది. చిన్నతనంలో వారిస్ ఆడపిల్లగా పుట్టకూడదు అనుకుంటుంది, ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన జీవితం. అయితే ఇప్పుడు ఆమె చాలా గర్వంగా ఉంటుంది. తను ఉండాలనుకున్నట్లుగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల మంది మహిళలు సుంతి చేయించుకున్నారు. మొదటి మహిళ 1977లో ఈ విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఆమెని అన్మెంబర్గా చేశారు. ఈ క్రూరమైన ఆచార్యాన్ని ఎదుర్కోవడానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు ఆమెని రాయబారిగా పంపారు. ఆ తర్వాత చాలా దేశాల్లో ఈ సుంతి బ్యాన్ చేశారు. అయినా కూడా ప్రతిరోజు 6000 మంది అమ్మాయిల మీద ఈ దారుణం జరుగుతూనే ఉంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.